హాయ్ విఘ్నేష్. విఘ్నేష్ ఈ స్కార్పియో విఘ్నేష్ దే. నాదే. 027. మనోడు డిస్కౌంట్ చేపిస్తాడు యశ్వంత్ వాడు. ఓకే యశ్వంత్ డిస్కౌంట్ చేపిస్తే చేస్తా, లేకపోతే చేయను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఈరోజు వచ్చేసి డిస్ట్రిక్ట్ గ్రావిటీ వెళ్తున్నాం అనమాట. అట్లా గో కటింగ్ అని చేద్దామని చెప్పేసి. సో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ గ్రావిటీ వరకు కూడా వచ్చేసినాం. మీ అందరికి తెలుసు కదా డిస్ట్రిక్ట్ గ్రావిటీ మాకు ఒక 1-2 కిలోమీటర్స్ ఉంటుందని. సో స్టార్ట్ అయిపోయినాము ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడనే డిస్ట్రిక్ట్ గ్రావిటీ కూడా మనకి వచ్చేసినాం. ఇప్పుడు నేను, యశ్వంత్ గారు, ఇంకా ఆసిఫ్, విఘ్నేష్ వీళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా వచ్చేసారు. స్కార్పియో వచ్చింది. సో వాళ్ళు మనం ఇద్దరం కలిసి ఇప్పుడు గో కటింగ్ వెళ్దామని అనుకుంటున్నాం. నేను ఎప్పుడో 10th క్లాస్లో ఆ టైంలో ఉన్నప్పుడు ఒక్కసారి చేసిన గో కటింగ్. సో ఈరోజు చేద్దాము అని అనుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళినాక చూద్దాము. ఇన్ కేస్ వాళ్ళు లైక్ అందరినీ పంపిస్తే మనోడు డిస్కౌంట్ చేపిస్తాడు యశ్వంత్ గారు. ఓకే యశ్వంత్ గారు డిస్కౌంట్ చేపిస్తే చేస్తా, లేకపోతే చేయను. ఇక్కడ నీడలా పార్క్ చేసుకున్నాం. సో స్కార్పియో ఇడబెట్టినాం. ఆసిఫ్ అయితే దిగుతుండు. ఓ గణేష్ బ్రో కూడా వచ్చిండు. హాయ్ బ్రో. మనోడు కాల్లో బిజీ ఉండు. హాయ్ విఘ్నేష్. విఘ్నేష్ ఈ స్కార్పియో విఘ్నేష్ దే. నాదే. 027. ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. యశ్వంత్ అయితే మాట్లాడనీకి పోతుండు. వచ్చేసి 7 laps. ఈ 700 ఉంది కదా లెవెల్ 1 7 bhp. ఇప్పుడు మనకి ఇచ్చే వెహికల్ వచ్చేసి ఇది. అండ్ ఇది లెవెల్ 3 22-28 bhp ఉంది. ఇది మనకి ఇయ్యారు. ట్రాక్ లైసెన్స్ ఉంటుంది కదా, ప్రొఫెషనల్స్ అట్లాంటి వాళ్ళకి ఇస్తారు. ఇదైతే మనకు ఉండదు. మనకి ఇప్పుడు ఈ 700 ఏదైతే ఉందో 7 laps ఇది ఇస్తారు. ఇది చేయాలంటే ప్రొఫెషనల్ బైకర్స్, ట్రాక్ కొట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తారు ఇది. సో ట్రాక్ వచ్చేసి ఇదే. యశ్వంత్ అయితే వచ్చిండు. మాట్లాడినా 4కి రావాలా? ఇప్పుడు అన్ని వాషింగ్స్, కొంచెం దానికి అన్ని టైర్స్ అవన్నీ చేంజ్ చేస్తారంట. సో 4 o'clockకి రమ్మంటున్నారు. ఇక్కడ చూస్తారు కదా బండ్లన్నీ వాషింగ్ చేస్తున్నారు. ఇప్పుడైతే 4కి ఇస్తా అంటారు. మరి అప్పటి వరకు లంచ్ చేసేసి అట్లా తిరిగేసి వచ్చి చేద్దామా ఏంది అనేది ప్లాన్ చేస్తున్నాం. A few moments later. సో గైస్ ప్లాన్ లో ఒక చిన్న చేంజ్ ఏంటంటే 4 వరకు వెయిట్ చేయమని చెప్పారు కదా. సో 4 వరకు అక్కడ ఏం లేదు కదా, 4 వరకు ఎండలో వెయిట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నాకు కూడా ఒక చిన్న పని వాడు ఉండే. సో నేను ఇంటికి వెళ్ళేసి నేను యశ్వంత్ ఇంటికి వెళ్ళేసి వస్తున్నాం. ఈ స్కార్పియో ఏదైతుందో ఆసిఫ్ వాళ్ళది, వీళ్ళు అక్కడ అలంకృత బిట్స్ అండ్ బైట్స్ ఉంది కదా, సో అక్కడ వెయిట్ చేస్తా అన్నారు. సో గైస్ వచ్చేసినాం బిట్స్ అండ్ బైట్స్. బిల్ అయిపోయింది. కార్డు తీసుకున్నాం. ఇట్లా ఓవర్దాల కార్డు ఉంటుంది అనమాట. సో అందరు కార్డులు ఓవర్దాలు తీసుకొని లోపలికి వెళ్తున్నాం గేమింగ్ జోన్లకి. గేమింగ్ ఒకటి, పూల్ ఒకటి, దేని సపరేట్ అనమాట. ఇది వచ్చేసి గేమింగ్. ఇంకో
గోస్ట్ రూమ్ లోకి ఎంటర్ అయినా. ఇప్పుడైతే అలంకృత నుంచి వెళ్ళాం, మళ్ళీ డిస్ట్రిక్ట్ గ్రావిటీ వరకు కూడా వచ్చేసినాం. అలంకృతలో స్నోకర్స్ అన్న అనండి ఒక 2 hours అన్నాం. 2కి అట్లా పోయినాం కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ చూసుకోవచ్చు 4 అవుతుంది. సో ఇక మళ్ళీ 4కి ఓపెన్ చేస్తా అన్నారు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ 4కి ఇక్కడికి వచ్చినాం. విఘ్నేష్ ఇప్పుడైతే అయిపోయింది ట్రాక్, ఫుల్ ఎంజాయ్ చేసినాం. క్రేజీ కొట్టినాం మేము. లెవెల్ 1 ఉండే, మాతో పాటు కొందరు లెవెల్ 2 ఉండే, వాళ్ళని ఓవర్టేక్ చేసుకుంటా క్రేజీ అన్నాం. బట్ ఒక దగ్గర ఏమైంది అంటే నా ముందోడు కొంచెం ట్రాక్ దిగేసరికి ఆ మట్టి మొత్తం కళ్ళల్లో పడ్డది. కొంచెం ఇప్పటికి కూడా అది ఆ కళ్ళలో ఏదో ఉన్నట్టు అది తెలుస్తుంది. సో ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ ఇక్కడ సెరీనో కెఫే ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాం. ఇంకా నేనైతే ఇక్కడితో వ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్